మీకు తెలుసా? అబ్రహాం లింకన్ పేద కుటుంబంలో జన్మించాడు. వీధి దీపాల వెలుగులో విద్యాభ్యాసం చేశాడు. చిన్న వయసులోనే తల్లి ఇచ్చిన బైబిల్ను చదివి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాడు. యథార్థంగా జీవించటం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండటం అలవర్చుకున్నాడు. అయితే అపజయమెంట అపజయము అతన్ని తరుముతూ ఉండగా ఎన్నో నిరుత్సాహాలకు గురయ్యాడు. 22 ఏళ్ల వయసులో వ్యాపారంలో దెబ్బతిన్నాడు. 23 ఏళ్ల వయసులో ఎలక్షన్లలో ఓడిపోయాడు. 26 ఏళ్ల వయసులో తాను వివాహమాడదామనుకున్న వనిత మరణించింది. 27 ఏళ్ల వయసులో మానసికంగా బహుగా కృంగిపోయాడు. మళ్లీ ఎలక్షన్లో పోటీ చేసి అనేక సార్లు ఓడిపోయాడు. తన 49వ ఏట కూడా పార్లమెంటు పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. అయినప్పటికీ దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, ఎటువంటి నిరుత్సాహమునకు చోటివ్వక తన 51వ సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి ఎన్నికయ్యాడు. తన పదవీ కాలములో దేశమును ఎంతో అభివృద్ధిలోనికి తెచ్చాడు. భయంకరమైన నీగ్రో బానిసత్వాన్ని ఆపుచేయటానికి చట్టాన్ని ప్రవేశపెట్టాడు. ఎన్నో ఎదిరింపులు బెదిరింపులు కలిగినప్పటికీ, చివరికి దుండగులు అతని ప్రాణాన్ని తీసినప్పటికీ నీగ్రోలను వారి బానిసత్వం నుంచి విడిపించిన ఘనత అబ్రహాం లింకన్కి దక్కింది. శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాని వగుదువు అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు, అబ్రహాం లింకన్ అధ్యక్ష పదవిని చేరడానికి ముందు ఎన్నో అపజయాలను, కృంగుదలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. తాను అనుకున్నది సాధించాడు. దేవుని నామాన్ని మహిమపరిచాడు. ఈ సమయంలో అపజయాలకు లోనై నిరుత్సాహంతో కృంగి ఉన్నావేమో. ఇక నేను ఈ పరీక్షలో పాస్ అవనులే, ఇక నా జీవితంలో అభివృద్ధి లేదులే, నాకు ఈ ఉద్యోగం రాదులే, నేను ఈ వృత్తిలో ముందుకు సాగనులే అని కృంగి ఉన్నావేమో. దేవుని యందు నిరీక్షణ ఉంచు, నిబ్బరము కలిగి జీవించు, నీ పనిలో నమ్మకస్తుడివై పట్టుదల కలిగి ముందుకు సాగు. తప్పక దేవుడు నిన్ను వృద్ధిలోనికి తెచ్చును.